हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय। ओम श्री साईराम जय श्री साईराम। ओम श्री साईराम जय श्री साईराम। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम श्री साईराम जय श्री साईराम। ओम श्री साईराम जय श्री साईराम। ओम श्री साईराम जय श्री साईराम। सद्गुरु साईनाथ श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय। नमो ओम नमो विष्णुपादाय कृष्णवेष्टाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामी नित्यानंदे नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशाने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। అందరికీ వందనాలండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అదేవిధంగా ఇంకో ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో తప్పకుండా నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వెంటనే ఈ వీడియో చూసినప్పుడు కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో టెంపుల్స్ జర్నీ లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా ఆల్ ఆప్షన్స్ అలా చేసుకున్నప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క టెంపుల్ కస్టమర్ వీడియో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడకూడదు. సో మీరు నా యొక్క ఛానల్లోని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ నుంచి కోరుకునేది ఒకటేంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఒకటండి. సో మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అంటే తప్పకుండా మర్చిపోదండి. మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి, కానీ వీడియో స్కిప్ చేయదు. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ్ 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 హరే హరే. ఓం శ్రీ సాయిరాం జై శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం జై శ్రీరామ్. సో ఇది వచ్చేసి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అండి. సాయిబాబా మందిరం వెంకటగిరిలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం చూడొచ్చు మీరు అక్కడ. సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. చెప్పు సద్గురు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి సద్గురు సాయినాథ్ మహారాజ్కి వెరీ గుడ్. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇది వచ్చేసి వెంకటగిరిలోని ఎన్టీఆర్ గార్డెన్ నుండి సాయిబాబా మందిరం అండి. ఈ రోజుకి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సాయిబాబాకి విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సో సాయిబాబా భక్తులు కానీ, రామ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక్కడికి వచ్చి సాయిబాబా దర్శనము, అనుగ్రహము, ఆశీర్వాదం తీసుకొని మహాప్రసాదం తీసుకున్నారు. సో అందులో మీకు వీడియో చూపించాను. లోపల భజన జరుగుతుంది, దానివల్ల నేను టెస్టిమెంట్స్ బయట నుంచి మీకు చెప్తున్నాను. సో లోపలికి ఇంటర్ ఓన్లీ మ్యూజిక్ ఏంటండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జైన్ ఒక బ్యాండ్ ఉంది. సో ఇక్కడంతా మనకు మహాప్రసాద్ ఇక్కడ జరిగి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సో చాలా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క సాయినాథుని యొక్క మందిరంలో సో బాగా చక్కగా సెలబ్రేషన్ చేశారు. సో ఈరోజు రాత్రి 11 గంటల కూడా ఉంటాయి. తప్పకుండా మీరు దర్శించుకోండి. సో సాయిబాబా కృపా కటాక్షం పొందండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై సాయిబాబా జై సాయిబాబా. ఉంది సాయిబాబా మెయిన్ వచ్చేసి మీరు చూడండి, అది పూర్తిగా భజన జరుగుతుంది. सद्गुरु साईनाथ शरत बाबूजी की सद्गुरु साईनाथ शरत बाबूजी की చూడచ్చు. చాలా అత్యంత భక్తితో, ప్రేమతో, ఇష్టంతో ఈ యొక్క సాయిబాబా యొక్క విశేష పూజలు నిర్వహించిన తర్వాత అందరూ కూర్చొని భజన కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారు. సో మీరు కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు వేరే తప్పకుండా సాయిబాబా వచ్చేసి దర్శనం చేసుకుని సాయిబాబా కృపా కటాక్షం పొందండి. అదేవిధంగా ఇట్లా కూర్చొని మందిరం కూర్చొని భజన చేయండి, ఎంతో బాగుంటుంది. కీర్తన చేయొచ్చు. రాత్రి 12